ఎవరి గీత బాగుంటుందో వారు భగవద్గీతను అధ్యయనం చేస్తారన్నది సత్యం, పెద్దలనే మాట. మరి అట్టి గీత నుండి 12వ అధ్యాయము 5వ శ్లోకాన్ని తెలుసుకుందాం. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. మరి భగవానుడు మానవుడు ఎలా జీవించాలి, తన ఆత్మ ప్రయాణంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, మరి ఏది అతడికి మేలు చేసేవి, తినే ఆహారం నుంచి మరి దేహం విడిచే వరకు మానవుడు ఆచరించవలసినటువంటి అనేక విషయాలు ఈ గీత యందు బోధించడం జరిగింది. మరి అట్టి గొప్ప గీతను ఇచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ సందర్భంగా సాష్టాంగ ప్రణామాలను అర్పించుకుంటూ, మరి గీత రావడానికి మూలమైనటువంటి అర్జునుడు, మరి వేదవ్యాసుల వారు, గణపతి వారు, వారందరికీ నమస్కరిస్తూ మరి ఈ శ్లోకాన్ని మరొకసారి గమనించుకుందాం. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. మరి శ్లోకం యొక్క భావాన్ని గ్రహిద్దాం. సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమైనది. దేహాభిమానం కలవాలకు అవ్యక్తమైన ఆ నిర్గుణ బ్రహ్మ లభించడం కష్టసాధ్యం. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. సగుణ నిర్గుణ ఉపాసనలలో సగుణోపాసన సులభ సాధ్యమైనది. సగుణ అంటే రూపంని పెట్టి ఆరాధించడం. నిర్గుణోపాసన కష్టసాధ్యమైనది. ఎవరికి కష్టసాధ్యమైందంటే దేహాభిమానం వదలని వారికి మాత్రమే. ఇంద్రియాలు, మనసు విజృంభిస్తుంటే పరబ్రహ్మతత్వాన్ని సాధించే సావకాశం ఎక్కడుంది? మనోజయం, ఇంద్రియ నిగ్రహం కలిగి నిష్కామ కర్మాచరణ ద్వారా దేహాభిమానాన్ని వదిలిపెట్టిన యోగికి తనలోనే తాను పొందే ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా అత్యంత సులభ సాధ్యమే. మరి ఇంతటి నిర్గుణోపాసన మరి మనం చేయాలంటే మరి దేహాభిమానాన్ని వదిలిపెట్టి నిష్కామ కర్మాచరణను ఆచరిస్తూ మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేయడం ద్వారా, ధ్యాన సాధన ద్వారా మరి ఇది సాధ్యమైన విషయమే. తనలో తాను తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడని ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారు వివరణ అందించడం జరిగింది. మరి ఇక్కడ నిష్కామ కర్మాచరణ అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా ఆ కర్మలు కేవలం చైతన్యమే చేస్తుంది, భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు, జరుగుతున్న కర్మలన్నిటికీ భగవంతుడే ఆధారమే ఉన్నాడు అనే ఒక భావనలో నిరంతరం స్థితమై ఉండి కర్మను ఆచరిస్తూ ఉన్నట్టయితే మరి వాటి యొక్క ఫలం మనకు అంటదు. మరి అదే నిష్కామ కర్మాచరణ. మరి నిష్కామ కర్మాచరణ చేయడం మనకు ఆత్మోన్నతికి ఎంతగానో తోడ్పడుతుంది. నేను చేశానన్న భావన మనలో ఏర్పడినప్పుడు దాని ద్వారా ఫలితం కానీ, దాని ద్వారా ఫలితం వస్తుంది. మరి పుణ్యమా పాపమా అనే ఆ ఫలితాలు వచ్చి మరి అన్నమాచార్యులు అన్నాడుగా, తెగదు పాపము తీరదు పుణ్యము. మరి ఈ పుణ్యం అనేది బంగారు సంఖ్యలైతే పాపం అనేది మరి ఇనుప సంఖ్యల. మరి వీటిలో చిక్కుకోవద్దంటే జరుగుతున్న పనులని, చేస్తున్న పనులని మరి భగవదర్పితం చేసి ఆ చైతన్యమే చేస్తున్న భావనలో ఉండి ఎప్పుడు సత్కర్మలు ఆచరిస్తూ మనం ముందుకెళ్ళినట్టయితే, ధ్యాన సాధన చేస్తున్నట్టయితే మనకు ఆత్మోన్నతి పొందుతాము. మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి సాధ్యమైన విషయమే అన్న విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, మరి వివరణకు ఈ యొక్క భగవద్గీతకు ఆధారమైనటువంటి అర్జునుడికి, మరి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.